హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను కిచెన్. ఈరోజు రెసిపీ కాకరకాయ ఫ్రై. కాకరకాయ వెల్లుల్లి ఫ్రై ఆల్రెడీ ఒకటి పెట్టానండి. ఇది కాకరకాయ ఫ్రై వేరే స్టైల్. చేదు లేకుండా కాకరకాయ కూర ఇంత పర్ఫెక్ట్ టేస్ట్తో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. లెట్స్ స్టార్ట్. కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని చిన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి చక్రాల్లా కూడా కోసుకోవచ్చు, ఎవరి విష్. అసలు ఈ కూరకి చేదు రాకుండా ఎలా వండానో కంప్లీట్గా స్క్రిప్ట్ చేయకుండా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ముందుగా వేరుశెనగ గుళ్ళు ఒక పెనంలో వేసి వేయించుకోవాలి. వేగినది తీసేసి ఇప్పుడు నువ్వుపప్పుని కూడా వేయించుకోవాలి. నువ్వుపప్పు వేయించి తీసేసుకొని పుట్నాలు గుల్లపప్పు కూడా వేయించుకోవాలండి. గుల్లపప్పు చాలా త్వరగా వేగిపోతుంది, సో కొంచెం వేయించుకొని వెంటనే తీసేయండి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన చల్లారి పెట్టుకోండి. ఒక పెనంలో ఆయిల్ వేసి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే కాకరకాయ ముక్కలు వేయాలి. ఓకే, సరసర మరిగే నూనెలో కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. స్టవ్ కంప్లీట్గా హైలోనే ఉండాలండి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. దగ్గరుండి మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. నాకైతే 20 నిమిషాల పైనే పట్టిందండి. ఇప్పుడు మనం వేయించుకున్న పుట్నాలు, నువ్వుపప్పు, పల్లీలు పౌడర్ చేసుకోవాలి. ఇలా ఇవి విడివిడిగా చేసుకోవచ్చు, 3 కలిపి కూడా చేసుకోవచ్చు. వేపడం విడివిడిగా వేయించినా కానీ కలిపి పౌడర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు కాస్త అల్లం పేస్ట్ వేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది కంప్లీట్గా మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే కాకరకాయ అనేది ఖచ్చితంగా చేదు వస్తుంది. ఇప్పుడు మనం కాస్త పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు వీటిని మళ్ళీ కాసేపు వేయించాలి. ఇవి పూర్తిగా వేగే వరకు హై ఫ్లేమ్లోనే దగ్గరుండి వేయించుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి కొంచెం దలసరిగా ఉన్న గిన్నె మాత్రమే వాడండి దీనికి, ఈ కాకరకాయ ఫ్రైకి. లేకపోతే త్వరగా మాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత పౌడర్లో మనం వేయించి పెట్టుకున్న పౌడర్లు ఉన్నాయి కదండి, వీటిని ఒకటి ఒకటిగా వేసుకుందాం. నువ్వుపప్పు పొడి, గుల్లపప్పు పొడి, వేరుశనగ పప్పు పొడి అన్నిటినీ వేసుకొని దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు ఇలాగనే వేగనివ్వాలండి హై ఫ్లేమ్లోనే. అప్పుడు దీని టేస్ట్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, మరి చాలా అంటే చాలా మజా వస్తుంది. మీరైతే అస్సలు మిస్ చేయొద్దు ఈ టేస్ట్ని. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.